కాపు ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై ముద్రగడ పద్మనాభం దృష్టి సారించారు. ఇవాళ దాసరి నారాయణరావు ఇంట్లో ముఖ్య కాపు నేతలంతా సమావేశమయ్యారు. చిరంజీవి, పల్లవరాజు, అంబటి రాంబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నాయకులు హాజరయ్యారు. కాపు రిజర్వేషన్లపై వేసిన మంజునాథన్ కమిటీ గడువు ముగిసినందున ప్రభుత్వం ఇచ్చిన హామీని ఎలా రాబట్టుకోవాలనే దానిపై ప్రయత్నం చేస్తున్నామన్నారు ముద్రగడ. సెప్టెంబర్ 11న రాజమండ్రిలో 13 జిల్లాల కాపు నేతలతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు ముద్రగడ. కాపుల కోసం పట్టు వదలని విక్రమార్కుడిలా పద్మనాభం పోరాడుతున్నారన్నారు దాసరి. ఈరోజు మా పెద్దలు గౌరవనీయులు దాసనారాయణరావు ఇంట్లో 2 రాష్ట్రాల్లో ఉన్న కాపు పెద్దలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. కళా వెంకటరావు గారు, అచ్చెన్నాయుడు గారు ఫిబ్రవరి 8వ తారీఖున 7 నెలల లోపల రిపోర్ట్ తెప్పించుకుంటాం, అసెంబ్లీలో తీర్మానం చేసి 9th షెడ్యూల్లో చేర్చడం కోసం కేంద్రం పంపుతామని చెప్పి వారు చెప్పడం జరిగిందండి. మంచి అయినా చెడైనా ప్రభుత్వ నిర్ణయం గురించి మనం ఆలోచన చేద్దాం. ఇవ్వనప్పుడు మనం ఆందోళన ఏ రకంగా చేయాలి, ఇటువంటి కార్యక్రమాల మీద మా సోదరుల యొక్క అభిప్రాయాలు తెలుసుకుని కార్యాచరణ రూపొందించుకోవడం కోసమే ఈ 11వ తారీఖు మీటింగ్ అండి. పద్మనాభం గారు ఉద్యమాన్ని ఎంత కట్టుబడి ఉన్నారో, ఎంత తీవ్ర రూపం దాల్చిన ఆయన పట్టుబిడవని విక్రమార్కులాగా ఆ ఉద్యమంతో నడుస్తున్నారు. ఆయన వచ్చిన ఈ సందర్భంలో పద్మనాభం గారి గౌరవార్థం నేను లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి ఆ లంచ్కి వీరందరూ రావడం జరిగింది. ఇది కేవలం కృతజ్ఞతాపూర్వకంగా, మర్యాదపూర్వకంగా ఏర్పాటు చేసిన లంచ్. దానికి వారందరూ వచ్చారు.